రావడం జరుగుతుంది. మా కలయిక బహుజన సంఘంలో మేము చేరిన కలయిక ఒక మార్పును తీసుకురావాలి ఆర్టీసీ కార్మికుల జీవితంలో అని చెప్పి, ఆర్టీసీ కార్మికులు అని చెప్పి సంకల్పంతో చేరుతున్నాం కూడా ఆ వైపు కృషి చేస్తానని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. బహుజన కార్మిక యూనియన్ బహుజన కార్మిక యూనియన్. ఈరోజు బహుజన కార్మిక యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మేము గతంలో ఎన్నో ఉద్యమాలు చేసి ఒక పెద్ద యూనియన్, ఒక ట్రేడ్ యూనియన్గా నాయకులుగా కొన్ని జేఏసీ సంఘాలకి జేఏసీ ఏర్పాటు చేసి కొన్ని యూనియన్లతోటి కన్వీనర్గా పనిచేసి మరి మేము ఈ మధ్యకాలంలోనే అనుకోకుండా అతను రిటైర్డ్ అయిన తర్వాత న్యూట్రల్గా ఉండడం గమనించి మా బహుజన కార్మిక యూనియన్లోకి మీరు రావాలని చెప్పి రాజిరెడ్డి గారిని బహుజన కార్మిక యూనియన్ ప్రధాన కార్యదర్శిగా నేను ఆహ్వానించడం, వారికి లెటర్ రాయడం, వాళ్ళు స్వీకరించి మా యూనియన్లో ఈరోజు వారి యొక్క కార్మిక సమైక్య నుంచి వారందరూ వచ్చి ఇలా మా యూనియన్లో జాయిన్ అయినందుకు వారికి మేము ఘనంగా స్వాగతం పలుకుతున్నాం. భవిష్యత్తులో ఈ బహుజన కార్మిక యూనియన్ ఆర్టీసీ కార్మికులకు ఎక్కడ కష్టం వచ్చినా ప్రధానంగా ఆర్టీసీ కార్మికులని ఆ ప్రభుత్వంలో విలీనం అయ్యేంత వరకు పోరాటంలో ముందు భాగంలో నిలవడానికే ఇవాళ మేము ఈ కంకణం కట్టుకున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మరి మా యూనియన్లో జాయిన్ అయినటువంటి రాజిరెడ్డి గారు కానీ, చారి గారు కానీ, యాదవ్ గారు కానీ, మరి వినాయక రెడ్డి గారు కానీ వీరందరికీ పేరు పేరున నేను స్వాగతం పలుకు సుశాంతాలతో ఆహ్వానిస్తా ఉన్నాం. మరి కార్మిక యూనియన్ నేను ఎలాంటి తెలంగాణ ఉద్యమంలో కన్వీనర్ని ప్రధానమంత్రి దగ్గరికి పోయినా టీమ్ కేసీఆర్ ప్రధాన మరి రోస్టర్ ప్రకారం నోటిఫికేషన్ ప్రకారం ఆయన నోటి వీళ్ళు చెల్లదని రాపించినాం, డిక్లేర్ అయ్యిండు. ఇదే ప్రస్తుతంగా తీసుకుంటాను చూసి ఒకే ఇది పనికిరాడా ప్రసాద్ ఆంధ్ర పోయిండు, ఆంధ్ర కింద పనిచేసిండు 2 టర్ములు మన తెలంగాణ వచ్చిండు. మన తెలంగాణ వాళ్ళకి ఆంధ్ర పెద్ద కావాలా? నా దగ్గర చాలా ఉన్నాయి. సకలైన సమయంలో ఇక్కడ ఫండ్స్ వస్తుంది అంటే భువనేశ్వరం గమనించాడు. ఇప్పుడు మరి చివరిగా వర్డ్ ఆఫ్ థ్యాంక్స్ మన స్టేట్ వైస్ ప్రెసిడెంట్ సివిరావు గారు వర్డ్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాల్సిందిగా కోరుతున్నాం. మేము కూడా గత 30 సంవత్సరాల నుంచి ఎన్నో యూనియన్లో ఎంప్లాయీస్ యూనియన్లో పనిచేసినాం, అసోసియేషన్ చేసినాం. మన పెద్దన్న రాజిరెడ్డి గారు చేసిన పోరాటాలను ఆదర్శంగా తీసుకొని మనం కూడా అన్నకు అండగా ఉంటూ ఈ బహుజన కార్మికులని ముందుకు తీసుకుపోవాలని అందరినీ ఆశిస్తూ